ఓ పోరలు హోలీ పండుగ వచ్చిందంటే సారు ఆ గుడ్లు తీసుకొని గుంజి గుంజి కొట్టుకుంటారు, మోరిట్లేసి తొక్కుకుంటారు, అడ్డమైన కలర్లు పూసుకొని ఆగం ఆగం అవుతుంటారు. ఇక మీకోసమే బుద్ధి చెప్పేందుకే ఒక అక్క మంచిగా మోదుగు పూలతోని మంచిగా న్యాచురల్ కలర్స్ తయారు చేసిందట. మరి చూద్దాం పండి. ఓ పోరలు హోలీ పండుగ వచ్చాయని అడ్డమైన కలర్లు కెమికల్ రంగులు పూసుకొని ఆయనతో ముఖంను చూడకుండా చేసుకోగలరు. ఈ గుడ్లు తీసుకొని గుంజి గుంజి కొట్టుకోగలరు. మంచిగా మోదుగు పూలతోని హోలీ పండుగ ఆడుండ్రి. ఈ అక్క లెక్క ఆదర్శంగా నిలువుండ్రి. చూసిండ్రు కదుల్లో మోదుగు పూలతోని ఎట్లా రంగు రంగులు తయారు చేస్తున్నదో. ఈ రంగులు పూసుకుంటే ఏం కాదు మళ్ళా ముఖానికి, అంతా చెట్లతోని చేసిందే. చూసిరు కదుల్లో రంగులు జబర్దస్తున్నాయిలే. గింత ఉపాయం చేసిన మరి అక్క ఉపన్యాసం వినుండ్రి. And this is the really amazing ingredient I want to tell you about. These are called palash or flame of the forest. This is the original flower which was used to play Holi. So anywhere in India, if you ask, every region has its own name. So it's called palash in Hindi and moduga puvu in Telugu. So we all of you can ask your grandparents. In their generation, most of them used to play Holi only with this flower or other flowers which they used to find in that season, like maybe marigold or even neem leaves. So Holi was originally played with whatever flowers were coming into bloom in the spring season. It was a way to welcome spring. But today we don't really look at what's growing. We are just buying colors from the market. ఇన్నర్ గదుల్లో అడ్డమైన కలర్లు పూసుకొని ఆగం కాకుండ్రి. మంచిగా మోదుగు పూలతో తయారు చేసిన కలర్లు వాడుండి అనబట్టే. మీరు కూడా ఇవే కలర్లు వాడుండుల్లో, లేకపోతే ఆగమవుతారు. మళ్ళా దుకాణాలల్లో ఇవే కలర్లు కొనుండ్రి. హోలీ పండుగ నాడు ఇష్టం వచ్చినట్టు దుంకుండ్రి.